కుచేలోపాఖ్యానం. కుచేలుడనే బ్రాహ్మణుడున్నాడు. అతను కృష్ణుడి బాల్య స్నేహితుడు. కృష్ణుడితో కలిసి సాందీపుని వద్ద చదువుకున్నాడు. వేదాంగాలు అభ్యసించి గొప్ప విద్వాంసుడైనాడు. అయితే అతను కటిక దరిద్రుడు. దారిద్ర్యానికి తోడు గంపెడు మంది పిల్లలు. సంసారాన్ని పోషించుకోలేక నానా బాధలు పడుతున్నాడు. కుచేలుడి భార్య పరమ పతివ్రత. భర్తతో పాటు ఆమె కూడా అష్టకష్టాలు అనుభవిస్తున్నది. దరిద్రానికి ఆకలి ఎక్కువన్నట్లు పిల్లలు నకనకలాడిపోతుంటే ఆమె ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో దుఃఖపడుతూ ఉండేది. తినడానికి తిండి, కట్టడానికి బట్ట లేక కుచేలుడి కుటుంబం దుర్భరమైన బాధలు అనుభవిస్తూ వచ్చింది. బియ్యపు నూకలకు నోచుకోక పిల్లలతో సహా పస్తులుండడం ఆ ఇంట్లో మామూలు అయిపోయింది. పరిస్థితి ఇలా ఉండగా కుచేలుడి భార్య ఒకనాడు భర్త దగ్గర కూర్చొని, స్వామి, ఎన్నాళ్ళీ మనకి దారిద్ర్య బాధ, పిల్లలను చూస్తే నా గుండె తరుక్కుపోతున్నది. దీనికేదో మార్గం ఆలోచించండి. సాక్షాత్తు లక్ష్మీనాథుడైన శ్రీకృష్ణుడు మీ బాల్య స్నేహితుడు కదా. ఆయన దగ్గరకు పోయి మీరు ఎందుకు యాచించకూడదు? ఆయన దీనవత్సలుడని అంటుంటారు అందరూ. ఆయన మనకు ఏదైనా సహాయం చేయకపోడు అని కంటతడి పెట్టింది. భార్య సలహా బాగున్నదనుకున్నాడు కుచేలుడు. ఈ నెపంతో అయినా భగవంతుని దర్శించవచ్చు కదా అని సంబరపడ్డాడు. వెంటనే భార్యతో, అంతటి గొప్పవాడు, చిన్ననాటి స్నేహితుడు అయిన శ్రీకృష్ణుడి దగ్గరకు ఒట్టి చేతులతో ఎలా వెళ్ళను? ఏదైనా కానుక తీసుకొని వెళ్ళడం ఉచితం. ఇంట్లో ఏదైనా ఉంటే ఇవ్వు అన్నాడు. పాపం, ఆ ఇల్లాలు ఏం చేస్తుంది? ఇంట్లో ఏమున్నది కనుక ఇవ్వడానికి? ఇరుగు పొరుగు బ్రాహ్మల ఇళ్లకు వెళ్ళి నోరు తెరిచి అడిగింది ఏదైనా పెట్టమని. వారు కాసిన్ని అటుకులు పెట్టారు. అవి 4 పిడికిళ్ళు అయినాయి. వాటిని ఒక చిరిగిన మాసిపోయిన గుడ్డముక్కలో మూట కట్టి కుచేలుడికి ఇచ్చింది ఆమె. అటుకుల మూట తీసుకొని కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు. అయితే ఆ పేద బ్రాహ్మణుడి మనసులో అనేక సందేహాలు పీడిస్తున్నాయి. 2వ వైకుంఠంలా ఉండే కృష్ణుడి మందిరంలో తాను ప్రవేశించడం ఎలా? వెడితే మాత్రం కృష్ణుడు దర్శనం ఇస్తాడా? అసలు ఆయనకు నేను జ్ఞాపకం ఉంటానా? ఇలా ఎన్నో అనుమానాలు, భయాలు మనస్సును కలతపెడుతుండగా కుచేలుడు ద్వారకా చేరుకున్నాడు. కృష్ణుడు దివ్య భవనానికి వెళ్ళాడు. అక్కడ ఎవరూ అతన్ని అడ్డగించలేదు. ఎన్నో ద్వారాలు, మందిరాలు దాటి రుక్మిణీదేవి కృష్ణుడితో ఉండే అంతఃపుర మందిరంలో ప్రవేశించాడు. బాల్యసకుడైన కుచేలుని అల్లంత దూరాన ఉండగానే చూశాడు కృష్ణుడు. వెంటనే ప్రియురాలి పాన్పుపై నుండి చివాలున లేచి వచ్చి కుచేలుని గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆదరంతో తీసుకొని వెళ్ళి తన పాన్పుపై కూర్చోపెట్టాడు. బంగారు పళ్ళెంలో ఆ బ్రాహ్మణుడి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నాడు. గంధ పుష్పాక్షలతో పూజించాడు. సకల మర్యాదలు చేశాడు. కృష్ణుడి అభిప్రాయం గ్రహించి రుక్మిణీదేవి కుచేలుడికి వింజామరలు వీస్తూ పరిచర్యలు చేసింది. కుచేలుడి ఆనందానికి అంతులేదు. జగన్నాథుడైన శ్రీకృష్ణుడు తనలాంటి అభాగ్యుడికి ఇంత ఆదరంతో, ప్రేమతో, గౌరవ మర్యాదలు చేస్తాడని అనుకోలేదు ఆ పేద బ్రాహ్మణుడు. అతని శరీరం ఆనందంతో పులకరించింది. తర్వాత కృష్ణుడు కుచేలుని తన పక్కన కూర్చోపెట్టుకొని చేయి పట్టుకొని ఆదరంతో కుశల ప్రశ్నలు అడిగాడు. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో సంగతులు ఒకరికొకరు గుర్తు చేసుకొని ఇద్దరూ కొంతసేపు కబుర్లాడుకున్నారు. తర్వాత కృష్ణుడు, స్నేహితుడా, ఇంతకాలానికి మనం కలుసుకున్నాం కదా, మీ ఇంటి నుంచి నా కోసం ఏం తెచ్చావు? భక్తితో ఇచ్చిన ఫండు, ఫలం ఏదైనా సరే నేను సంతోషంతో స్వీకరిస్తాను అన్నాడు. కృష్ణుడు అలా అడగగానే కుచేలుడికి ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చింది. తాను తెచ్చింది దోసెడు అటుకులు. అవి ఎవరైనా చూస్తే నవ్విపోతారు. అవి కృష్ణుడికి ఇవ్వడం ఎలా? కానీ ఏం చేస్తాడు? తన దగ్గర ఇంకేమున్నది ఇవ్వడానికి? బదులు చెప్పలేక తలవాల్చుకున్నాడు కుచేలుడు సిగ్గుతో. అయితే భగవంతుడైన కృష్ణుడికి సర్వం తెలుసు. కుచేలుడికి సకల సంపదలు ఇవ్వాలనుకున్నాడు. కుచేలుడి దగ్గర ఉన్న చిన్న గుడ్డమూట పట్టుకొని
కృష్ణుడు, ఇదేమిటి మిత్రమా, నా కోసం ఏదో తెచ్చినట్లున్నావే అన్నాడు. కుచేలుడు మాట్లాడలేక కంటతడి పెట్టాడు. అప్పుడు కృష్ణుడు తనంతట తానే ఆ మూట తీసుకొని విప్పి చూశాడు. ఓహో, నా కోసం అటుకులు తెచ్చారా? అటుకులంటే నాకెంతో ఇష్టం సుమా అంటూ ఒక పిడికెడు అటుకులు తీసుకొని తిన్నాడు. చాలా రుచిగా ఉన్నాయి అంటూ మరో పిడికెడు తీసుకొని పోతుండగా రుక్మిణి అడ్డు వచ్చింది. జగన్నాథ, చాలు చాలు, ఒక పిడికెడు అటుకులు తిన్నందుకే ఈ బ్రాహ్మణోత్తముడికి సకల ఐశ్వర్యాలు ప్రసాదించారు, ఇక వద్దు అంటూ వారించింది. అవును, ఇంకా కుచేలుడి అటుకులు కృష్ణుడు భక్షిస్తే లక్ష్మీదేవి అయిన తానే అతని ఇంట శాశ్వతంగా ఉండిపోవలసి వస్తుందని తెలిసి రుక్మిణీదేవి అలా చేసింది. తర్వాత కృష్ణుడు కుచేలుడికి ఆతిథ్యం ఇచ్చాడు. స్నానం చేయించి నేత వస్త్రాలు కట్టబెట్టాడు. షడ్రసోపేతమైన భోజనం పెట్టించి కర్పూర తాంబూలం ఇచ్చి హంసతూలికా తల్పంపై పరుండపెట్టి సకలోపచారాలు చేశాడు. కుచేలుడి సంతోషానికి మేరలేదు. తన జన్మ సార్థకమైనదని అనుకున్నాడు. అయితే తన దారిద్ర్య బాధ చెప్పుకొని కృష్ణుణ్ణి ఏమైనా అడగడానికి కుచేలుడికి నోరు రాలేదు. కృష్ణుణ్ణి ఏమీ అడగకుండానే మళ్ళీ తన ఊరికి బయలుదేరాడు. కృష్ణుడు ఆదరంతో కొంత దూరం వెంట వచ్చి అతన్ని సాగనంపాడు. కుచేలుడు తన ఇంటికి వచ్చి చూసేసరికి ఎక్కడా లేని అద్భుతం జరిగింది. అతని పర్ణకుటీరం అక్కడ లేదు. దాని స్థానంలో దివ్యభవనం వెలిసింది. ఆ భవనంలో ద్వారపాలకులు, పరిచారకులు, దాసీజనం ఉన్నారు. సేవకులు ఎదురి వచ్చి కుచేలుణ్ణి లోపలికి తీసుకుని వెళ్ళారు. అక్కడ అతని భార్య కనిపించింది. ఆమె దివ్యభూషణాలు అలంకరించుకొని అపర లక్ష్మీదేవిలా దాసీజనం మధ్య ఉంది. భర్త రాగానే అతని పాదాలకు ప్రణమిల్లి పూజించింది. ఆనందంతో పొంగిపోయింది. కుచేలుడిదంతా చూసి సంభ్రమాశ్చర్యములలో మునిగిపోయాడు. కొంతసేపు అతని నోటమాట రాలేదు. తర్వాత ద్వారకలో జరిగిన సంగతులు భార్యకు చెప్పాడు. కోరకుండానే ఇంతటి ఐశ్వర్యం ప్రసాదించాడు కృష్ణ పరమాత్మ అనుకొని ఆ భార్యాభర్తలు ఆనందంలో పొంగిపోయారు. కృష్ణుణ్ణి పదే పదే ధ్యానిస్తూ ఆయన మహిమలు కీర్తించారు. ఆ విధంగా కటిక దరిద్రుడైన కుచేలుడు భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడై అష్టైశ్వర్యాలు అనుభవించాడు. భగవద్భక్తి ఎంత గొప్పదో, ఆయన వాత్సల్యం ఉన్నవారికి ఎలా శుభాలు సుఖాలు కలుగుతాయో నిరూపిస్తుంది ఈ పుణ్యకథ.